హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 56 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం గైస్. ఇవాళ డేట్ వచ్చేసరికి 23rd September 2024. టైం వచ్చేసరికి 6 PM అయితే అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న క్రేజీ ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే ఓపో దగ్గర నుంచి. ఓపో ఇవాళ మన ఇండియాలో అయితే ఒక కొత్త మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓపో 12X 5G మొబైల్ అనమాట. కొత్త మొబైలే కాదు, పాతదే, బట్ కొత్త కలర్ అయితే తీసుకొచ్చారు. సో ఫెదర్ పింక్ అనే పేరుతో ఒక కొత్త కలర్ వేరియంట్ అయితే వాళ్ళ మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మొబైల్ ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక 12,999 తీసుకొచ్చారు. ఏదైతే బీబీడి సేల్ లో మీకు అయితే 10,999 తీసుకొచ్చారనమాట. సో ఇంత ముందు మనకైతే బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఉండేది కదా, ఇలా పింక్ కలర్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు 10,999 అయితే వస్తుంది. సార్ అయితే చెక్అవుట్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఐక్యూ దగ్గర నుంచి. సో ఐక్యూ 12 మనకు ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఐక్యూ 13 కూడా మనకి ఇవాళ అయితే ఐక్యూ 13 యొక్క లాంచ్ డేట్, ప్రైజ్, స్పెసిఫికేషన్స్ అనేవి బయటికి రావడం జరిగింది గైస్. సో ఇక లాంచ్ విషయానికి వచ్చేసి కనుక December 1st నుంచి December 10th వరకు ఈ మధ్య డేట్ లో ఎప్పుడైనా జరగచ్చు. ప్రైస్ విషయానికి వచ్చేసి కనుక మీకు 50,000 నుంచి 55,000 అయితే ఉండొచ్చు అనమాట. ఇక కొన్ని లీక్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇందులో మీకు బిగ్ బ్యాటరీ అయితే ఉండబోతుంది. ఈసారి 6150 mAh బ్యాటరీ తీసుకొస్తున్నారు. Qualcomm Snapdragon 8 Gen 4 ప్రాసెసర్ మీద అయితే వస్తుంది అనమాట. అంతేకాకుండా 50 MP మెయిన్ కెమెరా, సోనీ సెన్సర్ అయితే ఉంటుంది. సో ఇంకా చాలా స్పెక్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవాళ అయితే దాని యొక్క ప్రైజ్, లాంచ్ డేట్, కొన్ని స్పెక్స్ అయితే బయటికి రావడం జరిగింది. త్వరలో మన ఇండియాలో మనం అయితే ఐక్యూ 13 కూడా అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సిఎంఎఫ్ నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో నిన్న మనకైతే సిఎంఎఫ్ నథింగ్ వాళ్ళ ఒక మొబైల్ పైన లేకపోతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పైన అయితే డీల్స్ రివీల్ చేయడం జరిగింది మనకు ఫ్లిప్కార్ట్ లో అయితే. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక సో నథింగ్ ఫోన్ 2A పైన, నథింగ్ ఫోన్ 2A ప్లస్, సిఎంఎఫ్ ఫోన్ పైన మీకు మంచి డిస్కౌంట్ అయితే ఇచ్చారనమాట. నథింగ్ ఫోన్ 2A ప్లస్ పైన మీకు 5,000 అయితే వస్తుంది. అంతేకాకుండా సిఎంఎఫ్ ఫోన్ కూడా ఒక మంచి డీల్ ప్రైజింగ్ అయితే వచ్చిందనమాట. సో 12,999 కో సంథింగ్ అయితే వచ్చింది. సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. సిఎంఎఫ్ నథింగ్ వల్ల డీల్స్ అనేవి రివీల్ చేయడం జరిగింది బీబీడి సేల్ లో. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఫ్లిప్కార్ట్ అండ్ ఐఫోన్ దగ్గర నుంచి అనమాట. సో నిన్నైతే ఫ్లిప్కార్ట్ ఒక పెద్ద గేమే ఆడిందని చెప్పుకోవచ్చు. జస్ట్ అంటే జస్ట్ మీకు ఐఫోన్ 13 కేవలం 11 రూపీస్ కి వచ్చిందనమాట. సో చాలా మంది కొందరైతే ఆర్డర్ కూడా అయితే చేసుకున్నారు. డీల్ అయితే ఒక మంచి డీల్ అయితే వచ్చింది. బట్ చాలా మందికి అయితే ఈవెన్ బై నో ఆప్షన్ కూడా అయితే కనపడలే అనమాట. ఇది ఒక క్రేజ్, కొంచెం బజ్, ఆ సేల్ ని ప్రమోషన్ చేయించుకున్నట్టు అనిపించింది నాకైతే. ఫ్లిప్కార్ట్ అయితే ఒక మంచి గేమ్ అయితే ఆడింది. సో అనేది నాకు అనిపించింది అనమాట. అండ్ డీల్స్ మీరు కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను, లేకపోతే కామెంట్ చేయండి లింక్ అని చెప్పేసి. మీకు కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫాస్ట్ గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆఫర్స్ కావచ్చు, ఒక ప్రోడక్ట్ లింక్ కూడా. సో మనలో చాలా మంది కూడా ట్రై చేశారు, ఒక్కరు కూడా. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే టెక్నో దగ్గర నుంచి అనమాట. సో టెక్నో అయితే ఐఫోన్ 16 కొంచెం కాపీ కొట్టినట్టే అనిపించింది అనమాట. సో జస్ట్ జోక్ చేస్తున్నాను. రేపు మన ఇండియాలో అయితే టెక్నో పాప్ 9 5G మొబైల్ అనేది తీసుకురాబోతుంది. సో దాని యొక్క లాంచ్ డేట్ ఇవాళ అయితే రివీల్ కావడం జరిగింది అనమాట. September 24th రోజు మనం అయితే టెక్నో పాప్ 9 మొబైల్ అయితే చూడబోతున్నాం. ఇందులో మనకైతే 48 MP సోనీ సెన్సర్ అయితే ఉంటుంది. అది కూడా రేర్ కెమెరా సెటప్. మీకు ఏదైతే వర్టికల్ డిజైన్ లో ఐఫోన్ 16 అయితే వచ్చిందో అదే విధంగా వీళ్ళైతే తీసుకొస్తున్నారు అనమాట. అంతేకాకుండా కొన్ని స్పెక్స్ అనేవి రివీల్ చేయలేదు. రేపు మన ఇండియాలో అయితే టెక్నో పాప్ 9 మొబైల్ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకైతే ఆపిల్ దగ్గర నుంచి అనమాట. ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్ అనమాట, లేకపోతే స్లిమ్, లేకపోతే ప్లస్. 17 ప్లస్ ని మనము 3 పేర్లే పిలవచ్చు. ఎయిర్ అని పిలవచ్చు, స్లిమ్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చే ఐఫోన్ 17 లో మనకైతే 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే చూడబోతున్నాం అనమాట. సో లాంగెస్ట్ డిస్ప్లే, లాంగెస్ట్ రిఫ్రెష్ రేట్ అనేది చూడబోతున్నాం. ఈవెన్ రీసెంట్ గా లాంచ్ అయిన ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ లో కూడా మనం అయితే 60Hz ఆఫ్ రిఫ్రెష్ రేట్ అయితే చూసాం కదా. ఇప్పుడు మనకైతే ఐఫోన్ 17 లో మనం అయితే 120Hz రిఫ్రెష్ రేట్ చూడబోతున్నాం అని చెప్పేసి లీక్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయంలో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది ఫైనల్ గా. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకు యాపిల్ దగ్గర నుంచి అనమాట. ఈసారి 15 సిరీస్ గురించి. 16 అయిపోయింది, 17 అయిపోయింది, ఇప్పుడు 15 అనమాట. ఐఫోన్ 15 Pro, ఐఫోన్ 15 Pro Max మీకైతే బీబీడి సేల్ లో అయితే మీరు ఊహించలేని ప్రైజింగ్ అయితే వస్తున్నాయి అనమాట. సో రెండు మొబైల్స్ కూడా మాకు 1,00,000 పైనే ఉంటాయి కదా. ఈసారి ఏదైతే 15 Pro అయితే ఉందో బీబీడి సేల్ లో మీకు 89,999 అయితే వస్తుంది.
ప్రో మ్యాక్స్ మీకు అయితే 99,999 అయితే వస్తుంది అనమాట. ఈ రెండు మొబైల్స్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తాయి కాబట్టి ఇది ఒక బెస్ట్ డీల్ అయితే అవ్వబోతుంది. ఈవెన్ మీకు ఐఫోన్ 15 కూడా 50,000 కి అయితే వస్తుంది అనమాట. సో బీబీడి సేల్ లో మీకు సో ఒక మంచి మంచి డీల్స్ అనమాట. సో క్రెడిట్ కార్డు దగ్గర పెట్టుకోండి, సో ఎవరి దగ్గరైనా మెంబర్షిప్ ఉంటే అది కూడా దగ్గర పెట్టుకోండి అనమాట. చాలా మంచి డీల్స్ అయితే వస్తున్నాయి గైస్ ఈసారి సేల్ లో ఐఫోన్ 15 పైన. ఇది ఒక మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. దీని వెంటనే మీరైతే గ్రాబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకైతే అమెజాన్ దగ్గర నుంచి అనమాట. సో అమెజాన్ మనకు రేపు 25th సెప్టెంబర్ రోజు అయితే కేవలం 999 కి మీకు ఒక ఎల్ఈడి స్మార్ట్ టీవీని అయితే రాబోతుంది అనమాట. ఇది ఒక లిమిటెడ్ టైం ఆఫర్ అని చెప్పుకోవచ్చు. సో నిన్న ఏదైతే ఐఫోన్ 13 మనకు 11 రూపీస్ కి అయితే వచ్చిందో అదే విధంగా ఇక్కడ సెప్టెంబర్ 25th రోజు 1000 రూపీస్ కి మీరు టీవీ అనేది సొంతం చేసుకోవచ్చు అనమాట. మ్యాక్స్ చాలా మందికి తెలియకపోవచ్చు ఈ డీల్ అనేది. సో నేను ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుస్తుంది. టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, పక్కా ఇలాంటి డీల్స్ వస్తూ ఉంటాయి 10 days మాత్రం. సో ఎవరు తెలియకుండా ఉంటే మాత్రం ఈ డీల్ ని గ్రాప్ చేసుకోండి. జస్ట్ మీకు 1000 రూపీస్ కే ఈ డీల్ అనేది వస్తుంది అనమాట. సో చాలా మంది సొంతం చేసుకునే అవకాశం కూడా అయితే ఉంటుంది. అక్కడ 11 రూపీస్ ఇక్కడ 1000 రూపీస్ కాబట్టి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. 25th రోజు అయితే కొంచెం జాగ్రత్తగా యాక్టివ్గా ఉండి ఈ డీల్ అయితే గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా టెక్ న్యూస్ ఎపిసోడ్ 56. మీకైతే నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం తీసుకొస్తా ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.